అన్న ఈరోజు బార్ కౌన్సిల్ ఎన్నికలు అనగానే ఒక పెద్ద ఎన్నికల ఆడావుడి. అసలు సాధారణ ఎన్నికలకు లాయర్ల ఎన్నికలు కూడా తీసిపోని పద్ధతిలో ప్రచారము హోరాహోరీ కొనసాగుతుంది. అసలు ఏంది ఎన్నికల ద్వారా ఏం చేయబోతున్నారు, ఎన్నికల వల్ల లాయర్లకు ఏం లబ్ధి చేకూరబోతుంది? స్టేట్ మొత్తానికి అడ్వకేట్లకు ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. దానికి ఒక 25 మందిని మెంబర్స్గా ఎన్నుకోవాలి. అందరు కలిసి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్లు దాదాపు ఒక 50,000 మంది ఈ 25 మందిని చూస్ చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తున్నాయి కదా, అదే పద్ధతిలో ఉంటుంది. అంటే 1 నుంచి 25 ఆప్షన్లు ఇవ్వచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వ్యక్తి ఎన్నికైతే ఆయన మెంబర్గా ఎన్నికవుతాడు. లేదు ఒకవేళ ఎవరైనా 25 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వ్యక్తి ఎలిమినేట్ అయిపోతే ఎంతమంది పోటీ చేస్తున్నారో దాదాపు 200 మంది పోటీలోకి వస్తారని అనుకుంటున్నాం. నేను కూడా ఉన్న పోటీలోనే. కింద అతి తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన వ్యక్తికి రెండో ప్రయారిటీ ఎవరికి ఇచ్చిండ్రో ఆ ఓట్ని ఇంకా డిలీట్ చేసుకుంటూ పోతారు అనమాట. కింద నుంచి అవన్నీ యాడ్ చేసుకుంటూ సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చిండ్రో అది పట్టభద్రుల ఓట్లు, పట్టభద్రుల ఎన్నికలు జరిగినట్టు ఇది అదే పద్ధతిలో జరుగుతాయి. ఈ ప్రహసనం కౌంటింగ్కే దాదాపు ఒక 15-20 రోజులు పట్టేటట్టుంది. ఇది కూడా ఒక మైనసే యాక్చువల్గా. విద్యావంతులు, స్కాలర్సు, లెర్నడ్ కౌన్సిల్స్ వీళ్ళకి జరుగుతున్న ఎన్నికలు ఒక పద్ధతి పాడు లేకుండా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి, దేశానికి దిక్సూచిలాగా దిక్కు చూపించి చట్టాలను తయారు చేసి చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకునే కౌన్సిల్ వ్యవస్థకు ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మీరు ఎవరో ఒక కాటన్ బాక్స్లో, అంటే రెగ్జోనా కాటన్ కావచ్చు, రిన్ కాటన్ కావచ్చు, దాంట్లో ఓట్లు వేస్తారు. కరీంనగర్లో చొప్పదండి ఏదో అక్కడ నుంచి ఉంటుంది ఒక కోర్టు ఉంటుంది, బార్ అసోసియేషన్. అందులో ఒక 15 మంది ఉంటారు. ఆ 15 మంది ఆ కాటన్ డబ్బాలో పంపిస్తే ఇవన్నీ తీసుకుపోయి గోడౌన్లో వాడేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏమైనా మ్యానిపులేషన్స్కి అవకాశాలు ఉంటాయంటున్నా కానీ పలానా వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లేదు, ఆరోపించట్లేదు. డెఫినెట్గా ఇది సిస్టమ్ మారాలి. ఎందుకంటే లెర్నడ్ కౌన్సిల్స్ మొత్తం 50,000 మంది లాయర్లు, వాళ్ళ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే 25 మంది సభ్యులను ఎన్నుకుంటున్నప్పుడు దిస్ మస్ట్ బి సొఫిస్టికేటెడ్ సిస్టమ్ ఇస్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫాలోడ్. అట్లా కాకుండా ఇంకా పాత పద్ధతుల్లో, మూస పద్ధతుల్లోనే పోవాలంటే 2018లో తెలంగాణకు కొత్తగా బార్ కౌన్సిల్ ఏర్పడ్డది. ఆంధ్ర నుంచి విడిపోయి ఆంధ్రాకి సెపరేట్ అయింది. 18లో ఎలక్షన్లు జరిగితే కొత్త బార్ కౌన్సిల్స్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది టైం. మరి దాన్ని 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు కరోనాను అడ్డం పెట్టుకుని దీన్ని లాగిచ్చి కొన్ని వందల పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయితే అన్నీ క్లబ్ చేసి మొన్న సుప్రీంకోర్టు ఒక 15-20 రోజుల క్రితం అన్నిటిని డిస్పోజ్ చేసి అంతకంటే ముందే బీసీఐకి హెచ్చరిక జారీ చేసింది. మీరు ఎలక్షన్లు నిర్వహిస్తారా, మమ్మల్ని నిర్వహించమంటారు. అయినా సరే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయనందుకు గౌరవ సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్టు టేక్ ఓవర్ చేసింది. షెడ్యూల్ ఫిక్స్ చేసింది. వాళ్ళ షెడ్యూల్ ఫిక్స్ చేసేసి 10th వరకు ఓటర్ లిస్ట్ ఫైనల్ ఆబ్జెక్షన్స్తోనే ఉంది. రేపు ఎల్లుండో షెడ్యూల్ అనౌన్స్ అవుతుంది యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. రిజర్వేషన్స్ అన్నారు, మళ్ళీ పిటిషన్ ఫైల్ చేసి లేడీస్ రిజర్వేషన్స్ అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాస్తవంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ విఘ్నతకు వదిలేస్తున్న ఓటర్ల విఘ్నతకు కన్సిడరబుల్ పర్సెంటేజ్ అడ్వకేట్స్ని, లేడీ అడ్వకేట్స్ని మీరే ఎన్నుకోండి. షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి ఒక 4 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఛత్తీస్గఢ్ ఏవో ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి వదిలేసి మిగతా రాష్ట్రాలకు ఎక్సర్సైజ్ చేసి 33% రిజర్వేషన్ వచ్చేట్టు ఎక్సర్సైజ్ చేసుకొని రమ్మని చెప్పి జనవరి 6th కేసు పెట్టింది. మిగతా స్టేట్లకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారికి మాత్రం తెలంగాణకు సంబంధించి 25 మంది ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా 100% మొత్తం ఓపెన్ కేటగిరీలోనే వెళ్తున్నాయి ఎలక్షన్లు. అందరికీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, లేడీ అడ్వకేట్స్ని కన్సిడరబుల్గా నాతో పాటు నన్ను ఎన్నుకోండి, వాళ్ళని కూడా ఒక కన్సిడర్ పర్సెంటేజ్ ఎన్నుకుంటే భవిష్యత్తులో మన సోదరిమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చెప్పుకుంటారు. ఆ లేడీస్ ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు లేవు. మగవాళ్ళతో వచ్చి 50,000 మంది ఓటర్లలో లేడీస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందన్న ఉమెన్ అడ్వకేట్స్ బాగా కన్సిడరబుల్ అమౌంట్ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. 10%, 20% కంటే ఎక్కువ ఉంటారు. 10,000 ఓటర్స్ ఖచ్చితంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక 20% అన్న వాళ్ళు వచ్చే విధంగా ఎన్నుకోవాలని నేను అందరినీ రిక్వెస్ట్. వాళ్ళ ప్రాతిపాదికన, వాళ్ళ ఓటర్ల ప్రాతిపాదికన వాళ్ళకు ఇందులో ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు అందరూ లెర్నడ్ కౌన్సిల్స్ ఏ రిజర్వేషన్స్ వల్ల ఉపయోగమా లేదా అనేది తేల్చుకోమని సుప్రీంకోర్టు ఓటర్లకే వదిలేసింది.
కాబట్టి ఈసారికైతే 25% మెంబర్స్ని ఓపెన్లోనే, అంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా, లేడీ రిజర్వేషన్ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా ప్రస్తుతానికైతే లేవు. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో వచ్చేసినాయి, గవర్నమెంట్ అన్ని ఫాలో అవుతుంది, ప్రతి దాంట్లో ఫాలో అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లు అనేది కొన్ని రోజుల పాటు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. సో ఈ ఉమెన్ రిజర్వేషన్స్ ఎలాగూ లేవు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉంటాయా? లేవు, అవి కూడా లేవు. కొంతమంది ఫైల్ చేసిండ్రు, హైకోర్టులో ఫైల్ చేసి ఏమన్నారంటే కన్సిడర్ చేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు ఒక కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది సేమ్ సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్పిందో అవకాశం ఉంటే పాటించండి అని చెప్పి ఆ రిట్ పిటిషన్ కూడా డిస్పోజ్ చేయడం అయింది. అందుకే ఇట్లాంటి రిజర్వేషన్ లేవు 100%. జనరల్గా కోర్టులు తీర్పులు ఇస్తాయి కదా, మీరు ఇది చెయ్యండి, ఇది ఫాలో కాండి, ఇది ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ మన పార్టీ ఫిరాయింపులలో కూడా 30 రోజులలో మీరు చేయాల్సిందే. మరి అట్లాంటప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించి అట్లాంటి స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇవ్వలేకపోయారా? అంటే ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటన వస్తుందో అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ కావు. అవును, ఎన్నికల కానీ నెక్స్ట్ సారి ఎన్నికలు అయిపోయినా ఎక్సర్సైజ్ చేయమన్నారు. నెక్స్ట్ కాదు, జనవరిలో ఒక షెడ్యూల్ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి, ఫిబ్రవరిలో ఒక షెడ్యూల్ ఉంది. అంటే ఫిబ్రవరి షెడ్యూల్ ఉన్నదాన్ని ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఫిబ్రవరి నుంచి జరిగే బార్ కౌన్సిల్స్ మహారాష్ట్రలో, మరి కేరళ, తమిళనాడు కానీ కొన్ని డ్యూ ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం 4 బార్ కౌన్సిల్స్కి మాత్రమే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 2 రాష్ట్రాల్లో అయిపోయింది, 4 రాష్ట్రాల్లో పెండింగ్ ఉంది. ఆ 4 రాష్ట్రాల షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి ఇంప్లిమెంట్ మిగతా రాష్ట్రాలకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంట్ చేసుకొని అవి విధి విధానాలు రూపొందించుకొని రమ్మని చెప్పడం జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు. ఓకే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశంలోకి వచ్చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపు ఇక్కడ అయింది హైకోర్టులలో న్యాయవాదులలో కూడా మాకు రిజర్వేషన్లు జరగాలి, న్యాయమూర్తులలో కూడా ఒక వర్గం వాళ్ళే వస్తున్నారు ఎక్కువ, మిగతా వర్గం వాళ్ళు రావట్లేదు అనే ఒక చర్చ కూడా ఉన్నది. లోవర్ జ్యుడిషియరీలో ఆ ప్రాబ్లం లేదు. లోవర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్స్ ఫాలో అవుతున్నారు. ఓన్లీ హైకోర్టుకు సంబంధించినంత వరకు మాత్రమే కొలీజియం సిస్టమ్ ఉన్నందుకు, అంటే గౌరవ చీఫ్ జస్టిస్ కొలీజియం సిస్టాన్ని తీసేస్తామని చెప్పి ఎన్జేఏసీని ఫాలో అవుతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ న్యాయం జరగవచ్చు. ఎన్జేఏసీ వస్తేనే న్యాయం జరుగుతుంది. కొలీజియం సిస్టంలో జడ్జిలే అపాయింట్ చేసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఓకే. అంటే నెపోటిజం ఉంది ఇక్కడ. అందులో కొలీజియంలో అవును నెపోటిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే జడ్జి కొడుకు, జడ్జి అల్లుడు, జడ్జి బిడ్డ వీళ్ళే వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్, భయంకరమైన సబ్జెక్ట్ ఇది. 7 మంది జడ్జిలు కూడా దీన్ని కొట్టేసిండ్రు. ఇంకా పెద్ద ప్రభుత్వం తీసుకురావాల్సిన మార్పులన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బార్ కౌన్సిల్లో ఇలాంటి ఈ డిమాండ్లు పెట్టి కానీ ఇలాంటి హామీలతో కానీ బార్ కౌన్సిల్లో మేము రిజర్వేషన్లను తీసుకొస్తాము, మేము రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాము, మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తాము అనే ఇట్లాంటి హామీలతోటి ఏమన్నా ఎన్నికల్లో ప్రచారం జరుగుతుందన్నా? జరగాలి ఖచ్చితంగా. సామాజిక న్యాయం ఎక్కడైతే లేదో అక్కడ పాటిస్తేనే తప్ప ఒక సమతుల్యత అనేది రాదు. జనాలలో ఒక అభిప్రాయం అయితే ఉంది. చూస్తున్నాం కదా బీసీ రిజర్వేషన్ల మీద ఎంత పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. అటువంటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ల సంఖ్యనైనా పెంచితే ఇబ్బంది ఏమి ఉండదు. 50,000 మందికి 25 మంది రిప్రజెంటేషన్ కాకుండా 50కి ఇంకో 25 మ్యాచ్ చేసి రిజర్వేషన్లను పాటిస్తే 50 మంది కౌన్సిల్ సభ్యులు ఉండడం వల్ల పెద్దగా నష్టం లేదు. కొద్దిగా వ్యవహారానికి సంబంధించి, ఖర్చులకు సంబంధించి బార్ కౌన్సిల్కి కొంచెం శ్రమ ఉంటుంది. కానీ 50,000 మంది నుంచి వస్తున్న ఇన్కము 25 మందికి పంచడం, 50 మందికి పంచడం పెద్ద తేడా ఏం లేదు. కౌన్సిల్ అనేది ఎవాల్యుయేట్ చేయడానికి, ప్రొఫెషన్ని విలువను పెంచడానికి, అడ్వకేట్ల వెల్ఫేర్కి సంబంధించి వర్క్ చేయాలి. కానీ నాకున్న పరిజ్ఞానం వరకు బార్ కౌన్సిల్ కేవలం న్యాయవాదుల వెల్ఫేర్ను వదిలేసి న్యాయవాదుల మీద సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడానికి మాత్రమే కన్ఫైన్ అయి ఉంది. ఆ సిచ్యువేషన్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను పోటీలోకి రావడం జరిగింది. ఓకే. లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను ప్రచారం చేయడం జరిగింది. జరగాల్సింది ఇదే యాక్చువల్గా, కేవలం ఒక యాక్షన్ అథారిటీ కాకుండా వెల్ఫేర్, చాలా సమస్యలు ఉన్నాయి. అడ్వకేట్లు బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఓకే. చిన్న పిటిషన్ల మీద. అంటే ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి యాక్చువల్గా? నేను సామాజికంగా నేను ఎట్లా స్పందిస్తా అనేది అడ్వకేట్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. అదే సేవ నేను అడ్వకేట్లకు చేయాలన్న ఉద్దేశంతో, అంటే వెల్ఫేర్ స్కీములు తీసుకురావడం కానీ, ప్రభుత్వం నుంచి కొట్లాడి
ఏమైనా స్కీమ్లు వస్తే తీసుకురావడం కానీ, చట్టాలలో మార్పులు చేర్పులు అవసరమైనప్పుడు స్పందించి ఏ విధమైన మార్పులు చేయాలో ఆ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, అడ్వకేట్స్ ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు లేవు, ఉన్నవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, కవరేజ్ లేదు, 3 పిల్లలు ఉంటే 2 పిల్లలకు మాత్రమే కవరేజ్, తల్లిదండ్రులకు కవరేజ్ లేదు, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ వచ్చిన వెంటనే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి పెండింగ్ పెడితే కామన్ గుడ్ ఫండ్ కింద దాన్ని మళ్ళీ ఎనికి తీసుకుపోవడం జరిగింది. కేవలం అడ్వకేట్లకు వెల్ఫేర్ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తే, ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది, అందులో 2 పిల్లలు తల్లిదండ్రి ఇద్దరే, అంటే 6 మందే. కుటుంబం ఎంత పెద్దగానే ఉండని మిగతా వాళ్ళకి లేదు. అంటే ఎవరిని వదులుకోవాలి, పెద్ద బిడ్డను వదులుకోవాలన్నా, చిన్న బిడ్డను వదులుకోవాలన్నా, కొడుకును వదులుకోవాలన్నా, చిన్న కొడుకును వదులుకోవాలన్నా, ఎవరిని వదులుకోవాలి స్కీమ్ వెల్ఫేర్ దాంట్లో రాపియడానికి. విపరీతమైన టెన్షన్, టార్చర్ అడ్వకేట్లు. చాలా తక్కువ అమౌంట్ వెళ్తుంది అక్కడ, దాంట్లో కమిషన్లు వెళ్తున్నాయి. ఆ కమిషన్ తక్కువ చేసుకుంటే అడ్వకేట్లకి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కాకపోతే అది తప్పు. అడ్వకేట్ల కొరకు కేటాయించిన డబ్బుల్లో కమిషన్లు తీసుకోవాలనుకుంటున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ కమిషన్ను తక్కువ చేస్తే అది అడ్వకేట్లకి వెల్ఫేర్కే వస్తుంది. అది అంటే ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ప్రభుత్వం వెల్ఫేర్ ఫండ్ ఒక 100 కోట్లు ఇస్తుంది కదన్నా, ఆ 100 కోట్ల రూపాయలతోటి మరి మీకు మేలు జరుగుతుంది, మళ్ళీ ఇన్ని ఇబ్బందులు ఎందుకున్నాయి? ప్రభుత్వం చేసిన చర్య ఏంటంటే లా సెక్రటరీ దగ్గరనే పెట్టడం జరిగింది ఆ డబ్బులు. బార్ కౌన్సిల్కి షిఫ్ట్ కాలేదు అమౌంట్. ఓకే. బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు, ఆ ఫండ్ వస్తే మేము వెల్ఫేర్కి వాడుకుంటాం అడ్వకేట్ల కానీ కూడా చెప్పిండ్రు, అయినా జరగలేదు. అది కరోనా టైంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి, కామన్ గుడ్ ఫండ్ కింద దాన్ని తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినా కానీ దాని మీద వచ్చే వడ్డీతోన అడ్వకేట్లకు ఇన్సూరెన్స్ స్కీములు కడుతున్నారు, అంతే, దానికి మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అదే రోజు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే మరో 100 కోట్లు ఇస్తామన్నారు గత ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు, అసలు ఉన్న డబ్బులే తీసుకుపోయినారు. ఇంకా మళ్ళీ 100 కోట్లు అనేది విచిత్రమైన అంశం. ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలి, చర్చలకు పెట్టాలి, అడ్వకేట్లకు వెల్ఫేర్ వరకు ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్ల సమయంలో ఈ న్యాయవాదుల డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటించాడు. అందులో మీరు చెప్పిన ఈ 100 కోట్లది, అదేవిధంగా ప్రభుత్వ మౌలిక వసతులు డెవలప్ చేయడము, వీళ్ళకు వైద్య వసతులు కల్పించడము, మహిళలకు సపరేట్గా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడము, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఎప్పుడైనా దృష్టి పెట్టిందా, లేకపోతే ఇప్పుడున్న బార్ కౌన్సిల్, ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ కానీ, లేకపోతే ఇందులో యాక్టివ్గా ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు కానీ ఎప్పుడైనా ఈ ప్రయత్నాలు చేశారా? వాళ్ళు చేసిండ్రో లేదో నాకైతే తెలియదు. కాకపోతే నేనైతే అన్నింటికంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే త్రాగునీరు సౌకర్యం లేదు అడ్వకేట్లకు, కక్షిదారులకు లేదు, అడ్వకేట్లకు లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లేడీ అడ్వకేట్లకు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు కోర్టుల్లో. చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత బహిర్భూమికి వెళ్ళాలంటే, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అసలు యాక్చువల్గా ఇండియా నరేంద్ర మోడీ ఈ స్వచ్ఛ భారత్ పెట్టి అక్కడ అందరికీ బాత్రూమ్లు ఇవి అన్ని కట్టుకోవాలని అంత పెద్ద క్యాంపెయిన్ చేస్తే కోర్టులలో లేకపోవడం ఏంది? సమాజంలో ఒక ఇల్యూజన్ ఉంది, అడ్వకేట్ అంటే పెద్ద స్టేటస్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. లా మేకర్స్ అయినా సరే, అసెంబ్లీలో అయినా సరే, విధానసభలో అయినా సరే, వాళ్ళు ఒక్కరోజన్నా ఒక చర్చ అయినా జరిగింది అడ్వకేట్ గురించి? ఎక్కడ జరగలేదు. చదువుకున్న వాళ్ళు లెర్నడ్ కౌన్సిల్స్, ప్రతి ఒక్క న్యాయవాది లెర్నడ్ కౌన్సిల్ అంటే తెలివి మొత్తం చదువుకొని వచ్చిన ఆయనకు ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తుంది బార్ కౌన్సిల్. కొంతమంది ఏం చేస్తున్నారంటే జూనియర్ అడ్వకేట్లు అని చెప్పి వాళ్ళ మీద ఐరన్ మార్క్ వేయడం జరుగుతుంది. జూనియర్ అడ్వకేట్లు అంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళే కేసులు ఇయ్యరు. ఓకే. ప్రూవ్ చేసుకునే వరకు, అంటిల్ అన్లెస్ హీ ఈస్ టు ప్రూవ్ హిజ్ కెపాసిటీ బిఫోర్ ద సొసైటీ, అప్పుడే ఇంట్లో కేసు కూడా ఇస్తారు. మీ అంతలకు మీరే జూనియర్ అడ్వకేట్ అని చెప్పి మార్క్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది జూనియర్ అడ్వకేట్లకు. ఆ మాటను తీసేయాలి. అంటే ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్ అని పిలిస్తే బాగుంటుంది. యంగ్ అడ్వకేట్స్కి జూనియర్ అడ్వకేట్స్కి చాలా తేడా. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ రిజిస్టర్డ్ విత్ బార్ కౌన్సిల్ ఇది లెర్నడ్ కౌన్సిల్, అంటే తను ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని లైసెన్స్ బార్ కౌన్సిల్ ఇస్తున్నప్పుడు నువ్వు నా అంతలకు నేను జూనియర్ అడ్వకేట్ అని చెప్పడం, ఎవరో నీ మీద జూనియర్ అడ్వకేట్ అనే ముద్రణ వేయడం అనేది కరెక్ట్ కాదు.
యంగ్ అడ్వకేట్ అని పిలుచుకోవడం వల్ల ఇంకా ఎనర్జెటిక్. స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నదే న్యాయవాదులు. యంగ్ ఇండియా అని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదుల ముఖ్యమైన పాత్ర మరవలేనిది. అందులో నేను కూడా ఉన్నా. నేను నా స్వకుచారమర్థనం అయితే మీరు ఉద్యమకారులే కాబట్టి ఎట్లా చేసినప్పుడు ఒక కొత్త పుంతలు దొక్కించడం తెలంగాణ రాష్ట్రాన్ని కోర్టులను బహిష్కరించడం జరిగింది తెలంగాణ కోసం. నాట్ ఓన్లీ కోర్టులు బహిష్కరించడం, కేసులు వేయడం పెద్ద పెద్ద నాయకుల మీద. మీకు గుర్తుండే ఉంటుంది, అంటే ఇప్పుడు జరిగిపోయింది బాగుండదని, కానీ సోనియా గాంధీ మీద యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 2004 ఎలక్షన్లో కరీంనగర్లో ప్రమాణం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని 2009 వరకు కూడా ఇవ్వకపోవడంతో నేను పటియాలా హౌస్ కోర్టులో చీటింగ్ కేసు వేయడం జరిగింది. దాన్ని ఒక 30-40 వాయిదాలకు నేను జనాలను, చనిపోయిన కుటుంబాలను కూడా తీసుకెళ్లి కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ డెమాన్స్ట్రేషన్ కూడా ఉద్యమానికి ఉపయోగపడ్డది. ఎన్నో రకాల కేసులు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎగ్జామ్స్ గురించి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి, ఆ షెడ్యూల్స్ గురించి, తెలంగాణకు జరుగుతున్న ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేసినప్పుడు అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి.